తరచుగా మీరు ఫుడ్ని స్కిప్ చేస్తున్నారా? స్కిప్ అంటే వెయిట్ లాస్ గురించి చాలామంది ఫుడ్ని తినకుండా అలాగే అంటి పెట్టుకుని ఉంటున్నారు. అసలు మీరు ఫుడ్ స్కిప్ చేయడం వల్ల ఎలాంటి మీకు బ్యాడ్ సిమ్టమ్స్ ఉంటాయో ఈ వీడియోని పూర్తిగా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధురి వైటల్స్ RNO. చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఫాలో చేయట్లేదు. ప్లీజ్ మీకు ఎక్కడైనా యూస్ఫుల్ కంటెంట్ ఉంటే కనుక ఫాలో చేయండి. ఓకే, దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చాలామంది ఏంటంటే ఫుడ్ని స్కిప్ చేస్తున్నారు. అసలు స్కిప్ చేయడం వల్ల మీకు అనర్థాలు ఏంటో తెలుసుకోండి. ఫస్ట్ మీరు వెంటనే స్కిప్ చేయడం వల్ల ఏమైందంటే బ్లడ్ షుగర్స్ అనేవి చాలా తక్కువైపోతాయి. మీ బాడీ అంతా కూడా వీక్ అయిపోతూ ఉంటుంది. హార్మోనల్స్ అనేవి ఇంబ్యాలెన్స్గా అయిపోతాయి. ఓకేనా? అప్పుడు మీరు అసలు మన బాడీ ఏమనుకుంటుందంటే మనకి ఫుడ్ ఏమీ రావట్లా మన పొట్టలోకి, కాబట్టి మనం ఒక కొవ్వుని మనం సేకరించి దాయాలి. ఎందుకంటే ఎనర్జీ కోసం మన బాడీ అంతా కూడా ప్రిపేర్గా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అలాగే మీకు వచ్చే సిమ్టమ్స్ ఏంటి, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటి అంటే ఎసిడిటీ అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. లేటర్ ఆన్ డేస్లో మీరు ఎక్కువగా తినేస్తూ ఉంటారు. అలాగే మీ బెల్లీ సైజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మీ డయాబెటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్టమక్ పెయిన్, హెడేక్, మజిల్ లాస్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవన్నీ కూడా ఉంటాయండి మీరు ఫుడ్ని స్కిప్ చేస్తే. లేటర్ ఆన్ మీరు వెయిట్ లాస్ అయితే అవుతారు. అండ్ లేటర్ ఆన్ అంటే చాలా టైం పట్టుద్ది. మీరు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది అన్నమాట. అంత ఫాస్ట్గా మీరు వెయిట్ లాస్ అవ్వరు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని వెయిట్ లాస్గా మీరు పరిగణిస్తే గనక అది అసలు మీరు బాడీయే లేదన్నట్టు. ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా మీ బాడీని అంతా కూడా మీరు కరువులో ఉంచుతున్నారు. అర్థమైంది కదా? మీకు ఎలాంటి ప్రోటీన్స్, ఎలాంటి క్యాలరీస్ అనేవి రావడం లేదు. కాబట్టి మీకు అలాంటి వెయిట్ లాస్ అనేది చాలా మీకు ఇంకా వేస్ట్ అనే చెప్పాలన్నమాట. అర్థమైంది కదా? ఇంకా మీరు ఈ వీడియోని తెలుసుకున్న తర్వాత అయినా సరే మీరు మీ ఫుడ్ని స్కిప్ చేయొద్దు. ప్రతిరోజు మీరు ఫుడ్ ఇన్ టైంలో తీసుకోండి. మీకు ఎంతైతే పోర్షన్ తీసుకోవాలనుకుంటే అంతే పోర్షన్ తీసుకోండి. అలాగే మీరు ఇంకోటి ఏంటంటే మీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మీ ఫుడ్తో పాటు యాడ్ చేసుకోండి. అండ్ ఇనఫ్ వాటర్, డ్రింక్ ఇనఫ్ వాటర్ మాట. ఇవన్నీ కూడా ఫాలో అయ్యి రెగ్యులర్గా పాటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.